నమస్తే. ఎన్నో విషయాలు మనం హెల్త్‌కి సంబంధించి మెగా9 హెల్త్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాం. మీ అందరికీ సుపరిచితురాలే అయ్యుండొచ్చు. ఎన్నో ఇంటర్వ్యూలు మీరు చూసుండొచ్చు. డాక్టర్ లాస్య సింధు గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక జబ్బు గురించి, ఒక ప్రాబ్లమ్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఒక డాక్టర్‌ని సంప్రదించాల్సి ఉండి, మరో డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. అదే వర్టిగో. అసలు ఏమిటి ఈ వర్టిగో? హెల్త్‌కి సంబంధించి వర్టిగో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? కారణాలేమిటి? మనం న్యూరాలజిస్ట్‌ని ఎందుకు కలుస్తాం? ఈ విషయాలన్నీ కూడా మేడం మాటల్లో వింటేనే బావుంటుంది. గతంలో కూడా చాలా ఇంటర్వ్యూస్ చేసున్నాను. మెగా9కి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు మేడం. సో, ఫస్ట్ తనకి వెల్కమ్ చెప్తూ, ఈ వర్టిగోకి సంబంధించి మరిన్ని విషయాలు తన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో, వర్టిగో దాని గురించి తెలుసుకునే ముందు ఈఎన్‌టీకి సంబంధించి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. లైక్ వినపడకపోవటము, ఆహ్, జలుబు చేసినప్పుడు గొంతు పట్టేయటము, కళ్ళు తిరిగినట్టుగా ఉండటము, ఇవన్నీ కూడా జలుబులో కూడా ఉంటాయి కొంతమందికి. అది కూడా వర్టిగో అంటారా? సో, జలుబులో వచ్చేది వర్టిగో డెఫినెట్‌లీ కాదండి. సో, యూజువల్లీ ఏంటంటే జలుబయినప్పుడు బాడీ వీక్‌గా ఉండడము, జ్వరాలు రావడము, దీంతో పాటు వీక్‌నెస్ పరంగా కొంతమందికి ఇలా తిప్పినట్టు అవ్వచ్చు. కానీ యాక్చువల్లీ దీన్ని వర్టిగో అని అనలేమండి. సో, అది వీక్‌నెస్‌కి సంబంధించిన కళ్ళు తిరగడం అది వేరు. బట్ దీన్ని ప్రాపర్ వర్టిగో అనైతే అనలేము. వర్టిగో అని ప్రాపర్‌గా మనం ఎప్పుడు అంటామంటే మొత్తం ఇలా తిప్పేసినట్టు అవ్వడం. ప్రాపర్‌గా రొటేటింగ్ సెన్సేషన్ ఉంటుంది. లేదా చుట్టూ ఉన్న వస్తువులన్నీ వాళ్ళకి తిప్పేసినట్టు అవుతది. ఇలా ఉన్నప్పుడు మాత్రం దాన్ని వర్టిగో అనొచ్చండి మనం. ఓకే. సో, మీరు కళ్ళు తిరగటం అన్నారు. ఈ కళ్ళు తిరగటానికి సంబంధించి నేను కూడా చాలామందిని ఇంట్లో కానీ, బయట కానీ చాలామందిని చూస్తూ ఉంటాం. ఇలా కళ్ళు తిరిగినప్పుడు మనం నార్మల్‌గా న్యూరాలజిస్ట్‌ని కన్సల్ట్ అవుతూ ఉంటాం. లైక్ ఏదన్నా నరాలకి సంబంధించి కానీ, లేదా బ్రెయిన్‌కి సంబంధించి అయ్యుండొచ్చు అన్న ఒక థాట్‌తో వెళ్తూ ఉంటాం. ఎలా కనుక్కోవాలి? ఇది న్యూరాలజిస్ట్ ప్రాబ్లమ్ కాదు, వర్టిగో డాక్టర్‌ని కలవాలి అని ఎలా తెలుసుకోవాలి? సో, యూజువల్లీ ఏంటంటే అండి బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అయితే డెఫినెట్‌లీ మీరు న్యూరాలజిస్ట్‌ని కలవాలి. అండ్ ఒకవేళ న్యూరాలజీకి సంబంధించిన వర్టిగో అయితే అది చాలా సివియర్‌గా ఉంటుంది. నంబర్ 1. అండ్ ప్లస్ అది తగ్గడం చాలా కష్టమండి. సో, అది కంటిన్యూయస్‌గా ఉంటుంది. అండ్ యూజువల్లీ దానికి తోడు మీకు కాళ్ళు, చేతిలో వీక్‌నెస్ కానీ, మూతి వంకర పోవడం కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి. ప్లస్ ఈ పర్టిక్యులర్ న్యూరాలజీకి సంబంధించిన వర్టిగోలు అయితే వాళ్ళు లెగలేరండి. ఎంత ట్రై చేసినా వాళ్ళు పడిపోతూ ఉంటారు బెడ్ పైనే. సో, ఇలా కనుక ఉంటే డెఫినెట్‌లీ మీరు న్యూరాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వాలి. కానీ ఒకవేళ కాసేపు ఇలా కళ్ళు తిరిగి తగ్గిపోవడం, లేదా కళ్ళు తిరగడంతో పాటు వాంతులు అవ్వడము, దీంతో పాటు తల పట్టేసినట్టు అవ్వడము, లేదా ఇలా కళ్ళు తిరగడం వచ్చి పోవడము, ఇవన్నిటికి కూడా డెఫినెట్‌లీ వెస్టిబులర్ రీజన్స్ ఉండొచ్చండి. సో, అలాంటప్పుడు మీరు డెఫినెట్‌లీ ఒక న్యూరో అటాలజిస్ట్ అంటే వర్టిగో స్పెషలిస్ట్‌ని కలిస్తే మీకు డెఫినెట్‌లీ మంచి ఉపయోగం ఉంటుందండి. ఏ వయసులో వారికి ఎక్కువగా ఈ వర్టిగో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఇది మంచి క్వెషన్ అండి. సో, ఏంటంటే స్టార్టింగ్‌లో ఎలా ఉండేదంటే అంటే డెఫినెట్‌లీ స్టార్టింగ్ ఆఫ్ మై కెరియర్ ఆ టైంలో చూసినప్పుడు యూజువల్లీ ఈ ప్రాబ్లమ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళలో చూసేవాళ్ళమండి. ఓకే. కానీ పోస్ట్ కోవిడ్ సినారియో అంతా చేంజ్ అయిపోయిందండి. ఎందుకంటే పోస్ట్ కోవిడ్ ఆల్మోస్ట్ అందరికీ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి. కోవిడ్‌తో ఎఫెక్ట్ అయ్యారు. సో, దానివల్ల ఏంటంటే ఈ వైరస్ అనేది ముక్కు ద్వారా ఎంటర్ అయ్యి చెవులో మన బ్యాలెన్స్‌కి సంబంధించిన నరాన్ని ఎఫెక్ట్ చేసింది. అండ్ సో, దీనివల్ల ఏంటంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే నా యంగెస్ట్ పేషెంట్ ఈస్ అరౌండ్ 6 ఇయర్స్ అండి. అండ్ 6 ఓల్డెస్ట్ ఇయర్స్ వాళ్ళకి కూడా వర్టిగో యాహ్! ఛాన్సెస్. అండ్ ఓల్డెస్ట్ పేషెంట్ ఈస్ అరౌండ్ 95. ఓకే. సో, వెరీ వైడ్ ఏజ్ గ్రూప్. చిన్న పిల్లలు స్కూల్‌కెళ్ళే పిల్లల దగ్గర నుంచి 95 ఇయర్స్ వాళ్ళలో వస్తుంది. అండ్ ఇంకా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ మిడిల్ ఏజ్ వాళ్ళలో చూస్తున్నాం. ఓకే. సో, అరౌండ్ ఇలా 25-40 ఇయర్స్ వాళ్ళలో కూడా చాలా మటుకు చూస్తున్నాం. అగైన్ ఇట్ ఈస్ డ్యూ టు ది స్ట్రెస్ ఆల్సో. సో, వర్టిగోకి 2 మెయిన్ రీజన్స్ ఉంటాయండి. ఒకటి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్. 2 ఏదైనా స్ట్రెస్. ఓకే. సో, ఎవరైతే ఇలా చాలా ఒత్తిడికి గురవుతున్నారో లేదా ఎమోషనల్లీ బాగా డిస్టర్బ్ అవ్వడం, లైఫ్‌లో ఏదైనా మేజర్ ఇన్సిడెంట్స్ అవ్వడం, తట్టుకోలేని విషయాలు. అంటే బాగా ఇష్టమైన వాళ్ళు చనిపోవడము, లేకపోతే
ఇష్యూస్, హస్బెండ్ వైఫ్ మధ్యలో ఇష్యూస్ వల్ల మేజర్ చిన్న చిన్న విషయాలు అందరికీ అవుతాయి. బట్ ఏదైనా మేజర్ ఇష్యూస్ ఇంట్లో అవ్వడం, అంటే ఇంత స్ట్రెస్ వాళ్ళు ఇంకా తట్టుకోలేకపోతున్నారు అని అనిపించింది అనుకోండి, డెఫినెట్లీ దే ఆర్ ల్యాండింగ్ అప్ ఇన్ వర్టిగో అండి. సో మీరు యంగెస్ట్ వాళ్ళని ఎవరినైనా చూసారు అంటే 6 ఇయర్స్ అని చెప్పారు. సో ఈ 6 ఇయర్స్ ఆఫ్ బేబీ ఎవరైతే ఉన్నారో ఏది కరెక్ట్గా చెప్పలేరు. లైక్ ఏంటి నా ప్రాబ్లం అని చెప్పలేరు. నేను ఇలా ఉన్నాను, నా పొజిషన్ ఏదో కడుపులో నొప్పి, కాలు నొప్పి అంటే పెయిన్ వస్తుందని మాటలు వస్తాయి కాబట్టి చెప్పలేరు. బట్ ప్రాబ్లం మనకి హార్ట్ ప్రాబ్లం కూడా చెప్పలేని పరిస్థితి. నొప్పి వస్తుంది అంటే మనమే కనుక్కోవాలి. మరి వర్టిగోకి సంబంధించి అంత చిన్న ఏజ్లో ఎలా కనిపెట్టాలంటారు పేరెంట్స్? సో టిపికల్గా ఈ చిన్న పిల్లలు మీకు ఎలా చెప్తారంటే, ఏదో అయిపోతుందమ్మా, నాకేంటో కళ్ళు తిరుగుతున్నాయి, అదైతే చెప్పగలరండి. ఈవెన్ 6 ఇయర్స్ పిల్లలు కూడా కళ్ళు తిరిగిపోతున్నాయి, నేను padiపోతున్నట్టు అనిపిస్తుంది, ఇలాంటివి చెప్తారు. వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం తలనొప్పి అంటారు, నీరసంగా ఉంది అంటారు. కొన్నిసార్లు అయితే పిల్లలు అంత సివియర్ వరకు వచ్చేదాకా వాళ్ళు అర్థం కాక పడిపోతూ ఉంటారు. సడన్ గా వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. అంటే వాళ్ళు కళ్ళు తిరుగుతున్నాయి అన్న సంగతి కూడా వాళ్ళు రియలైజ్ అవ్వలేరు. సో సడన్ గా ఏదో అయిపోయి వాళ్ళకి ఇలా బ్లాక్ అవుట్ అవుతున్నట్టు పడిపోతారు. ఓకే. సో చాలా మంది ఇలా స్కూల్లో ప్రేయర్స్ లో పడిపోవటము, అండ్ దాని తర్వాత మళ్ళీ మళ్ళీ ఇలా రిపీటెడ్ గా పడిపోవడం. ఒకసారి అంటే వీక్నెస్ వల్ల, బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం వల్ల, ఎండ వల్ల అలా అవ్వచ్చు. కానీ మీరు చూసినట్టుగా అయితే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది ఈ పిల్లల్లో, ఎప్పటికప్పుడు పడిపోతూ ఉంటారు. సో అండ్ కొంతమంది పిల్లలు ఏంటంటే ఈ మధ్య చాలా సెన్సిటివ్గా కూడా ఉంటున్నారండి. అవును. సో చిన్న వాటికి కూడా, అంటే ప్రాబ్లీ ఎన్వైరన్మెంట్, పేరెంట్స్ కూడా వాళ్ళని సెన్సిటివ్గా పెంచడము, అండ్ యాజ్ సచ్ కూడా పిల్లలు రిలేటివ్గా వెరీ సెన్సిటివ్ ఉంటున్నారు. సో దీనివల్ల చిన్న వాటికి కూడా వాళ్ళు చాలా ఎమోషనలీ ఫీల్ అయిపోవడము, లేదా స్కూల్లో ఎవరైనా ఏదైనా గట్టిగా బెదిరిస్తే భయపడిపోయి దీనివల్ల ఎక్కువగా స్ట్రెస్ అయిపోయి వీళ్ళకి వర్టిగో రావడము, ఇలాంటివి కూడా చూసామండి చిన్న పిల్లల్లో. అంటే భయంతో కూడిన ప్రాబ్లమ్స్ తో కూడా వర్టిగో వస్తుంది. సో చిన్న పిల్లలు నేను చూసింది ఇదే అన్నమాట. ఒక 2 పిల్లల్లో అయితే మేజర్ గా వాళ్ళు భయపడిపోయి వర్టిగో వచ్చింది. ఇంకా కొంతమంది పిల్లలు ఇంట్లో పేరెంట్స్ మధ్యలో మేజర్ ఇష్యూస్ అవ్వడం వల్ల వీళ్ళు దానికి చూసి ఎఫెక్ట్ అయ్యింది. న్యాచురలీ పేరెంట్స్ గొడవ డెఫినెట్లీ ఫస్ట్ పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా చూసామండి పిల్లల్లో. ఓకే. పిల్లల టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి సైలెంట్గా ఉండటం, ఏమీ చెప్పలేకపోవడం, కళ్ళు తిరిగి ఒక పక్కన కూర్చుండిపోవటం, ఇలాంటి సిమ్టమ్స్ మనం చూసినప్పుడు ఆటిజం కిందకు వస్తుంది అని మామూలుగా సైక్రటిస్ట్ దగ్గరికి వెళ్తే అలా చెప్తారు. వాళ్ళకు కూడా ఒకవేళ వర్టిగో ఉండే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఉంటుందండి, దేర్ ఇస్ ప్రాబబిలిటీ. అంటే ఇప్పుడు ఆటిజం ఉన్న వాళ్ళు యూజువలీ ఏం ఎక్స్ప్రెస్ చేయరు, కామ్గా ఉంటారు, వాళ్ళు ఒక సైడ్కి ఉంటారు, సోషల్ బిహేవియర్ బాగుండదు అదంతా. బట్ ఇలాంటి వాళ్ళలో న్యాచురలీ ఎమోషనల్ స్కేల్ వాళ్ళు ఒకవేళ ఎక్కువ డిప్రెషన్ అలాంటిది ఏదైనా ఫేస్ చేస్తే వాళ్ళకి వర్టిగో ఉండే ఛాన్స్ ఉంటుందండి. అంటే వాళ్ళకి ఇలా తిరిగిపోయి ఇలా సైలెంట్గా పడిపోవడము, సడన్గా బ్యాలెన్స్ అవుట్ అయిపోయి పడిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. సో వర్టిగోకి సంబంధించి టెస్ట్ల సంగతి వస్తే ఒక డాక్టర్ని సంప్రదించాలంటే చాలామంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో భయపడుతున్న ఒక విషయం ఏంటంటే చాలా టెస్టులు రాసేస్తారు, ఆ టెస్ట్లకే బోలెడంత ఖర్చు అయిపోతుంది. ఫస్ట్ అక్కడ వరకు వెళ్ళాలి అంటేనే ఆ భయం ఉంటుంది. ఏ టెస్టులు ఉంటాయి మేజర్గా? మిమ్మల్ని కలిసే ముందు ఏమైనా టెస్టులు చేసుకొని రావాలంటారా? సో నన్ను కలిసే ముందు నేనైతే ఎవరికి టెస్ట్లు రికమెండ్ చేయనండి. బట్ నా దగ్గరికి వచ్చినప్పుడు అయితే డెఫినెట్లీ నేను ఫిజికల్ టెస్ట్ అయితే మ్యాక్సిమం రికమెండ్ చేస్తానండి. బికాజ్ వర్టిగో అనేది నేను చూసి చెప్పలేను. అండ్ ఒక్కొక్క పేషెంట్కి నాకు డెఫినెట్గా ఒక 30 minutes అయితే ఫస్ట్ సెషన్ పడుతుంది, వేరెన్ నేను డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ చేస్తాను. అంటే ఫిజికల్ టెస్ట్సే, మెషిన్ అవేం కాదు. ఫిజికల్ టెస్ట్లోనే బ్యాలెన్స్కి సంబంధించిన ప్రాబ్లం ఉందా, బ్రెయిన్ రిలేటెడ్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, నరం ఎఫెక్ట్ అయితే ఎటు సైడ్ ఎఫెక్ట్ అయింది, అండ్ ఒకవేళ అవసరం ఉంటే ఏదైనా ఎక్సర్సైజ్ చేయించడం, ఈజీగా 30-40 minutes పడుతుందండి ఎవాల్యుయేషన్. సో ఈ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు కూడా నాకు ఒకవేళ అవసరం ఉంది అనుకుంటే అప్పుడు ఫర్దర్గా మెషిన్ టెస్ట్ ఉంటాయండి. మెషిన్ టెస్ట్ కూడా మేజర్లీ 2 రకాలు ఉంటాయి. ఒకటి VNG, ఓకే, వీడియో నిస్టాగ్మోగ్రఫీ, ఇంకోటి VHIT.
వీడియో హెడ్ ఇంపల్స్ టెస్ట్, ఓకే. ఇవి మేజర్గా ఉంటాయి. ఇవి కాక వేరే చాలా ఉంటాయండి. క్యాలరిక్ టెస్ట్ అని, రొటేటింగ్ చైర్ టెస్ట్ అని, టింపానోగ్రామ్, ఇవాళ చాలా ఉంటాయి. బట్ అవన్నీ నాట్ మేజర్లీ నీడెడ్. సో మార్కెట్లో ఎలా ఉంటుందంటే వర్టిగో ప్యాకేజ్ అని చెప్పి చాలా టెస్టులు చేసేస్తారు ఫస్ట్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టెస్టింగ్ జస్ట్ టెస్టులు చేసి పంపించేస్తున్నారు. ట్రీట్మెంట్ సరిగ్గా అవ్వట్లేదు. సో ఏంటంటే ఐ బిలీవ్ ఏంటంటే మెషిన్ టెస్ట్ కంటే ముందు మీరు ఫిజికల్లీ ఎవాల్యుయేట్ చేయాలి. మీ ప్రాబ్లం ఏంటో మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ మీ ప్రాబ్లం తెలుసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి, ఒకవేళ అవసరం ఉంటే డెఫినెట్లీ వీడియో నిస్టాగ్మోగ్రఫీ కానీ వీహెట్ కానీ చేసుకోవచ్చు. వీడియో నిస్టాగ్మోగ్రఫీ అంటే కంటికి గాగుల్స్ పెట్టి నరం పాత్వే మొత్తం ట్రాక్ చేస్తుందండి. బేసికలీ దాంట్లో ఏంటంటే విఓఆర్ అంటే వెస్టిబుల్ ఆక్యులర్ రిఫ్లెక్స్ని బట్టి ఏ నరం ఎఫెక్ట్ అయిందన్నది తెలుస్తుంది. ఇది కాక వీహిట్ అని ఉంటుంది, వీడియో హెడ్ ఇంపల్స్ టెస్ట్. దాంట్లో పర్టికులర్గా ఒకవేళ లోపల ఏదైనా రాళ్ళు డిస్ప్లేస్ అవుతే ఏ కెనాల్లోకి వెళ్తుంది అన్నది కూడా దాంట్లో తెలుస్తుంది. సో ఐ థింక్ ఇవి 2 మేజర్ టెస్ట్. దట్ టు ఇఫ్ నీడెడ్ ఇట్స్ లైక్ అ ప్రూఫ్. అంటే ఇప్పుడు మనం హార్ట్కి ఈసీజీ ఎలా తీస్తామండి, అలా ఈ విఎన్జి అంటే మీకు ఒక 32 pages గ్రాఫ్స్ లాగా వస్తాయి. ఇట్ ఇస్ నథింగ్ బట్ ప్రూఫ్. ఓకే, ఇది మీ ప్రాబ్లం అని, టెక్నికల్ ప్రూఫ్, దట్ టు ఫర్ అస్ టు అండర్స్టాండ్. అంతే మేడం. మీరు హార్ట్కి సంబంధించి మాట్లాడారు కాబట్టి, ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు అది ఇంకో ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది అనటానికి మెయిన్ రీజన్ షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా హార్ట్కి సంబంధించి నెఫ్రాలజిస్ట్ని కలవచ్చు, మనకి కిడ్నీస్ పాడవుతాయి అంటారు, ఇలా రకరకాలుగా ఉంటుంది. అలాగే ఈ షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వర్టిగో కూడా వచ్చే అవకాశం ఉంటుందంటారు. అంటే షుగర్కి దీనికి మేజర్గా సంబంధం అయితే ఏం లేదండి. సో ఇది ఉన్నప్పుడు ఇది వస్తుందా అంటే అలా అయితే ఏం స్టడీస్ లేవండి. కాకపోతే ఏంటంటే డయాబెటీస్ ఉన్నప్పుడు యూజువలీ వీక్ ఉంటారు. దానివల్ల కళ్ళు తిరగచ్చు, అండ్ షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వడం, అప్ అవ్వడం, అదంతా. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. డెఫినెట్లీ మీరు డయాబెటీస్ ఉంటే ఫస్ట్ అదైతే సెట్ చేసుకోవాలి. బేసిక్ మీ షుగర్ లెవెల్స్ అనేది టెస్ట్ చేసుకోవాలి. అండ్ అదర్వైజ్ సంబంధం అయితే పెద్దగా లేదండి. ఓకే. మనం ఆఫ్టర్ కోవిడ్ ఒక ఇంటర్వ్యూ చేసాం. చాలామంది పేషెంట్స్ వర్టిగో ఉండి న్యూరాలజిస్ట్ని కలవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అన్ని టెస్ట్లు అందరినీ కలిసి అయినా ప్రాబ్లం తగ్గక అప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావడం జరిగింది అని గతంలో ఒక వీడియో చేయడం జరిగింది. సో కోవిడ్ చాలామంది కుటుంబాల్లో బాధనైతే మిగిలించింది. మళ్ళీ ఇప్పుడు కరోనా వస్తుంది, మళ్ళీ కోవిడ్ అని కేసెస్ కనిపిస్తున్నాయి అంటున్నారు. సో మేజర్గా ఈ వర్టిగో ప్రాబ్లం ఉంది. ఒక కోవిడ్ వచ్చిన పేషెంట్కి, ఆల్రెడీ సఫర్ అయిన పేషెంట్కి వర్టిగో ఉంది అని తెలుసుకొని మీ దాకా రావాలంటే తనను తానుగా ఎలా మోటివేట్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం నాకు వర్టిగో ఉండే అవకాశం ఉందేమో అనేది ఎలా తెలుసుకోవాలంటారు? సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వర్టిగో కొంతమంది యాక్చువల్గా స్పిన్ అవ్వకపోయినా హెడేక్ రూపకంలో కూడా వస్తుందండి. సో ఏమనుకుంటారంటే వర్టిగో అంటే ఇట్స్ అ సిమ్టమ్. వర్టిగో ఇస్ నాట్ అ డిసీజ్. చాలా మంది వర్టిగోనే ప్రాబ్లం అనుకుంటారు. వర్టిగో అంటే ఇప్పుడు ఫీవర్ అంటే జ్వరం అంటే ప్రాబ్లం అంటారా? కాదు. జ్వరం ఏదో ఒక రీజన్ వల్ల వస్తుంది. జ్వరం అనేది ఒక సిమ్టమ్. సో అలానే వర్టిగో అనేది ఒక సిమ్టమ్. వర్టిగో అనేది మీ ప్రాబ్లం కాదు. వర్టిగో కెన్ బి డ్యూ టు డిఫరెంట్ రీజన్స్. అంటే వేరే చాలా రకాల ప్రాబ్లమ్స్ వల్ల వర్టిగో వస్తుంది. బీపీపీవీ ఒకటి, బెనైన్ పారాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగో అంటాం. వెస్టిబులర్ మైగ్రేన్ అని ఉంటుంది, వెస్టిబులర్ పారాక్సిస్మి అని ఉంటుంది. ఇలా చెప్తూ పోతే చాలా ఉంటాయండి వెస్టిబులర్ రిలేటెడ్ కండిషన్స్. అంటే నేను ఓన్లీ బ్యాలెన్స్ సిస్టమ్కి సంబంధించి మాట్లాడుతున్నాను. ఇలా కాకుండా ఫంక్షనల్ డిజీనెస్ అని ఉంటుంది. దాంట్లో కొన్నిసార్లు పర్సిస్టెంట్ పర్సెప్షన్ ఆఫ్ పోస్చరల్ డిజీనెస్ అంటాం. దీంట్లో వీళ్ళు కంటిన్యూస్గా ఇలా మూమెంట్ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల రీజన్స్ ఉంటాయండి. కాబట్టి మీరు జస్ట్ కళ్ళు తిరుగుతున్నాయి అంటేనే వర్టిగోని అనుకోవడానికి లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువ హుక్కా తాగడం, ఇప్పుడు చూసినట్టుగా అయితే యంగ్ పాపులేషన్ చాలా మంది హుక్కా, వేప్
వేప్ కూడా చాలా మంది వేప్ చేస్తూ ఉంటారు. ఓకే. కొంతమంది అయితే దో ఇట్ ఇస్ ఇల్లీగల్, కొంతమంది ఇవి కూడా చేస్తారు, వీడ్ అని కూడా తీసుకుంటారు. సో ఇలాంటివన్నీ తీసుకునేటప్పుడు ఏంటంటే ఇవన్నీ మన మైండ్లో బ్రెయిన్లో సర్టన్ సెంటర్స్ని యాక్టివేట్ చేసి ఒక హై క్రియేట్ చేస్తాయి ఓకే. బ్రెయిన్లో. సో అది తీసుకొని దాని తర్వాత వదిలేశారనుకోండి, ఆ హై ఎఫెక్ట్ అయిపోయి సడన్గా బ్రెయిన్ డిప్ అయిపోతుంది. సో వీళ్ళు హై వరకే ఆలోచిస్తారు, కానీ దాని తర్వాత ఏమవుతుందంటే అది మైండ్లో హార్మోన్స్తో ఆడుకుంటుంది. ఓకే. అండ్ బ్రెయిన్లో హార్మోన్ సెట్ అవ్వక వీళ్ళు డిప్ అయిపోతారు. సో ఎమోషనల్లీ ఇలాంటి వాళ్ళు చాలా అస్తవ్యస్తంగా అయిపోతుంది చెప్పాలంటే. సో ఇలాంటి వాళ్ళకి కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది, ఓకే. ఎమోషనల్ రెగ్యులేషన్ తగ్గిపోతుంది, అంటే వాళ్ళ ఫీలింగ్స్ పైన వాళ్ళ కంట్రోల్ తగ్గిపోతుంది. తొందరగా కోపం రావడం, తొందరగా చిరాకు రావడం, తొందరగా ఏడుపు వచ్చేయడం, తొందరగా బాధ అనిపించడం. కొన్నిసార్లు వీళ్ళు రియాక్షన్ ఎలా ఉంటుందంటే ఆ మూమెంట్ వాళ్ళు రియాక్ట్ అయ్యి తర్వాత నేనైనా ఇలా రియాక్ట్ అయింది అని వాళ్ళు అనుకుంటారు. రైట్. సో ఇలాంటి కేసెస్ మేము చాలా చూస్తామండి. సో ఇవన్నీ ఎమోషనల్ డిస్టర్బెన్స్ పీక్స్లో ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళకి ఈ బ్యాలెన్స్కి సంబంధించిన నరం కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళకి ఇలా కళ్ళు తిరగడము, బాడీ షేక్ అయినట్టు అనిపించడము, కొంతమందికి ఓన్లీ విపరీతంగా తల పట్టేసినట్టు అయి ఇలా లెగుస్తుంటే ఇలా కూర్చుండిపోతూ ఉంటారు. ఓకే. ఆస్పర్సే తల తిరిగేయడము, లేకపోతే చుట్టూ ఉన్న తిరిగిపోయడం అందరికీ అవు. కొంతమందికి ఓన్లీ ఇలా గట్టిగా తలనొప్పి రావడం, తట్టుకోలేకపోవడం. ఈ హెడేక్ ఏంటంటే వాళ్ళు ఎన్ని పారాసెటమాల్ టాబ్లెట్లు వేసుకున్నా, మేజర్గా నాక్స్డామ్ అని కూడా హెడేక్ టాబ్లెట్ అని ఇస్తారు. వాళ్ళు హెడ్సెట్లు, నాక్స్డామ్లు ఎన్ని తలనొప్పి టాబ్లెట్లు వేసుకున్నా తగ్గవు. ఓకే. ఏంటంటే ఇది యాక్చువల్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద బ్యాలెన్స్ ఇష్యూ. ఈ నర్వ్ వీక్ అయినప్పుడు ఏంటంటే వీళ్ళు ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకొని వెస్టిబులర్కి రిలేటెడ్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే వీళ్ళకి హెడేక్ తగ్గుతుంది. లేకపోతే ఇంకా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దిల్ బి జస్ట్ పాపింగ్ హెడేక్ టాబ్లెట్స్ కంటిన్యూస్గా వేసుకుంటూ ఉంటారు, కానీ తగ్గదు. ఏంటవుతుందో వాళ్ళకి అర్థం కాదు, రిపీటెడ్గా ఇదే సైకిల్లోకి వెళ్తూ ఉంటారు. సో మీ సిమ్టమ్స్ని బట్టి మీరు ఒకసారి కరెక్ట్గా న్యూరోటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే డెఫినెట్లీ మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే. సో యాజ్ ఎ న్యూరోటాలజిస్ట్గా నేను ఇంకొక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. ఏమిటి అంటే స్పైన్కి సంబంధించి చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. మెడలు పట్టేయటం, బెల్ట్ పెట్టుకుంటారు, కాసేపు అయ్యాక వాళ్ళు నార్మల్ అవుతారు. 1-2 డేస్ డాక్టర్ సజెషన్తో తీసుకున్నాక మళ్ళీ 3rd డే రిపీట్ అవుతుంది. అలా బెల్ట్తో కనపడిన ప్రతి ఒక్కళ్ళకి వర్టిగో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందా? సో అందరికీ రాదండి, బట్ డెఫినెట్లీ ఏంటంటే ఒక్కటి చాలా మంది కళ్ళు తిరుగుతున్నాయి అనేసరికి కొంచెం మెడ నొప్పి ఉండేసరికి సర్వైకల్ స్పాండిలోసిస్ అని అనుకుంటారు. అది ఆస్పర్సే చాలా జనరల్ డయాగ్నోసిస్ అనమాట. కాకపోతే ఒక్కటి అర్థం చేసుకోవాలి ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్లో మీ కళ్ళు తిరగడం అంత సివియర్గా ఉండదు. ఓకే. అండ్ ఇప్పుడు చూసినట్టుగా అయితే డ్యూ టు మన లైఫ్ స్టైల్, సన్ ఎక్స్పోజర్ తక్కువ అవ్వడం, వైటమిన్ డి ఇవన్నీ తక్కువ అవ్వడం వల్ల కూడా ఒక 10 మెంబర్స్కి నేను ఎక్స్రే ఒకవేళ తీసినట్టుగా అయితే మెడలో ఒక 7 మెంబర్స్కి వైటమిన్ డెఫిషియన్సీస్, బోన్స్ అరగడము, C3, C4, C5 డిస్క్ ఇష్యూస్ ఇవన్నీ చాలా కామన్గా అయిపోయాయండి. మై హస్బెండ్ ఈజ్ ఆర్థోపెడిషియన్. సో తను చెప్తూ ఉంటారు ఏంటంటే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. కాకపోతే దానివల్ల కళ్ళు తిరుగుతాయా అంటే డెఫినెట్లీ కాదండి. ఓన్లీ 1-2% ఆఫ్ కేసెస్లో మీకు సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల కళ్ళు తిరుగుతాయి. అంటే లీస్ట్ కామన్ కాజ్ ఆఫ్ వర్టిగో ఇస్ సర్వైకల్ స్పాండిలోసిస్, కానీ అది ప్రిడామినెంట్గా మేజర్ కాజ్ అని అనుకుంటారు. అవును. సో ఏంటంటే ఈ సర్వైకల్ స్పాండిలోస్ అనేది చాలా మటుకు మిస్డయాగ్నోసిస్ లాగా వెళ్ళిపోతుంది. మీరు అడగొచ్చు మరి కాలర్ పెట్టుకుంటే మాకు సెట్ అవుతుంది కదా మేడం, అదేలాగా అని. సో ఏంటంటే బీపీపీవీ అని ఒక ఇష్యూ ఉంటుంది, బెనైన్ పారాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగో. దీంట్లో కొన్ని రాళ్ళు డిస్ప్లేస్ అవుతాయి. అవి డిస్ప్లేస్ అవ్వడం వల్ల మీరు కిందకి చూసినా పైకి చూసినా మీ మూమెంట్ డిజార్డర్ని బట్టి మీకు మొత్తం తిప్పేస్తూ ఉంటుంది. ఇలాంటి కండిషన్లో ఏంటంటే మీరు హెడ్ మూమెంట్ స్టెబిలైజ్ చేసినప్పుడు ఆ రాళ్ళు అలా స్టేబుల్ పొజిషన్లోకి వస్తాయి. సో ఆ రాళ్ళు స్టేబుల్గా ఉన్నంతసేపు మీకు బాగుంటుంది. ఆ రాళ్ళు స్టేబుల్గా ఎలా ఉంటాయి మీరు కాలర్ పెట్టుకున్నప్పుడు.
సో తెలియకుండా ఇట్ ఈస్ అ వే ఆఫ్ ట్రీట్మెంట్ విచ్ ఇస్ హెల్పింగ్ యూ, ఓకే. బట్ అది టెంపరీ. మీరు కాలర్ పెట్టుకున్నంతసేపు బాగుంటుందంటే ఎంతసేపు కాలర్ పెట్టుకుంటారు? ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ అండ్ ఎవ్రీథింగ్, ఎలా కంటిన్యూస్ గా కాలర్ పెట్టుకుంటారు? పెట్టుకోలేరు కదా. సో ఇన్స్టెడ్ మీరు కరెక్ట్ గా మీ కండిషన్ ని డయాగ్నోస్ చేసుకొని ఆ రాళ్ళని కరెక్ట్ గా సెట్ చేయించుకుంటే మీకు కాలర్ అవసరం పడదు కదా. మాక్సిమం అవి సెట్ చేసే టైంలో ఒక 1 or 2 weeks కాలర్ చెప్తాం, అది కూడా కంటిన్యూస్ గా చెప్పం, ఓన్లీ ఏదైనా మూవ్మెంట్ ఉన్నప్పుడు చెప్తాం. ఓకే. సో మిస్డయాగ్నోసిస్ వల్ల చాలా మంది కాలర్ పెట్టుకొని తిరిగేస్తూ ఉంటారు. అవును, రైట్. సో ఇంకొక విషయం ఏమిటి అంటే, ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ఇంకో మేజర్ ప్రాబ్లం ఓబిస్ ఎంత భయంకరమైన సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తుందంటే అన్నిటికీ అదొక రీజన్ అయిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ప్రతిదానికి. సో ఒబెసిటీ వల్ల కూడా వర్టిగో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందంటారు. ఒబెసిటీకి వర్టిగోకి అయితే డెఫినెట్లీ సంబంధం లేదండి. ఓకే. వర్టిగో మేజర్గా స్ట్రెస్ ఇష్యూస్ ఉంటుంది, నర్వ్ వీక్నెస్, పోస్ట్ వైరల్, లేకపోతే పోస్ట్ ఏదైనా యాక్సిడెంట్స్, ఫాల్స్, లేదంటే మరీ ఏజ్ రిలేటెడ్ నర్వ్ వీక్నెస్ వల్ల. కానీ ఒబెసిటీకి దీనికి అయితే ఏం సంబంధం లేదండి. రైట్. సో రిస్క్ ఎంత వరకు ఉంటుంది వర్టిగో పేషెంట్స్కి? రిస్క్ అంటే ఇప్పుడు ఎవరికైనా రావచ్చండి. సో ఫస్ట్ మీకు రాకుండా ఉండాలి అంటే ఒకటి ఎమోషనలీ స్ట్రాంగ్గా ఉండాలి, ఎమోషనల్ హెల్త్ పైన ఫోకస్ చేయాలి. 2 ఎక్కువ వైరస్కి ఎక్స్పోజ్ అవ్వకుండా, అంటే అది మన చేతిలో లేదు. సో ఇమ్యూనిటీ పెంచుకోవాలి. అంటే వైరస్ మనని ఎఫెక్ట్ చేసినా మన బాడీ ఇమ్యూనిటీ బాగుంటే డెఫినెట్లీ వీ కెన్ ఫైట్ ద ఇన్ఫెక్షన్. అప్పుడు వైరస్ మన పైన అంత ఎఫెక్ట్ చూపెట్టదు. సో ఇవి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఫ్యామిలీ హిస్టరీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవుతుందా? ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందండి నర్వ్ వీక్నెస్ కి. అంటే ఇప్పుడు పేరెంట్స్ కి ఉంటే పిల్లలకి ఉండే ఛాన్స్ కూడా ఉంటుందండి. ఉంటుంది ఈ నర్వ్ వీక్నెస్. అంటే ఇప్పుడు మీరు ఎలాగో పిల్లలకి ఉంటుంది అన్నారు కాబట్టి, యాజ్ మీరు కూడా మదర్ కాబట్టి ప్రెసెంట్, సో పిల్లలకి ప్రెగ్నెన్సీ టైంలోనే వచ్చే అవకాశం ఉంటుందా? వర్టిగో ప్రాబ్లమ్స్ పుట్టడంతోనే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ ఎందుకంటే ఫియర్ మోస్ట్ కామన్ రీజన్ కాబట్టి, ఫియర్, వైరస్ అండ్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో పిల్లల ఇమ్యూనిటీ కూడా బాగుంటుందండి, అంత ఈజీగా ఎఫెక్ట్ అవ్వరు. ఓకే. యూజువలీ లేటర్ స్టేజ్ 6, 7, 8 years అప్పుడే తెలుస్తుంది వర్టిగో. రైట్. సో మీరు టెస్ట్ల గురించి మాట్లాడాం, మెడిసిన్. ఇక డాక్టర్ని కన్సల్ట్ అయ్యాక ఇది కూడా చాలామంది సఫర్ అయ్యేది ఏమిటి అంటే, పొద్దస్తమానం తిప్పించుకుంటూ ఉంటారు, డాక్టర్ని కన్సల్ట్ అవుతూనే ఉండాలి, సంవత్సరాలు పడి తిరుగుతూ ఉండాలి అని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. వర్టిగో, యాజ్ అ వర్టిగో డాక్టర్గా మీరు ఒక పేషెంట్ని ఎన్ని రోజులు చూసే అవకాశం ఉంటుంది సివియారిటీని బట్టి? సో యూజువల్లీ ఏంటంటే అండి, వర్టిగో డెఫినెట్లీ నేను ఒకరోజు వచ్చి మెడిసిన్ రాసి తగ్గిపోతుందా అంటే అలా అయితే కాదండి. బికాజ్ మెడిసినే అంటే ఏళ్ళ తరబడి జనాలు ఒట్టిగానే మార్కెట్ నుంచి బీటా ఇస్టిన్ టాబ్లెట్స్, అవి వర్టిగో అనగానే వర్టిన్ టాబ్లెట్ వేసేసుకుంటూ ఉంటారు, సెల్ఫ్ మెడికేషన్ లాగా చాలామంది. బట్ యాక్చువల్లీ అలా ఉండకూడదండి. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే యూజువలీ ఒక 3 sittings కింద అయితే 3 visits అయితే నేను చూస్తానండి వర్టిగో పేషెంట్స్ని. సో ఒక 2 weeks పడుతుంది. అంటే ఫస్ట్ విజిట్ అవుతే 1 week గ్యాప్, తర్వాత సెకండ్ విజిట్, ఆ 1 week గ్యాప్ తర్వాత థర్డ్ విజిట్. ఓకే. యూజువల్లీ నేనైతే 3 sessions కింద చూస్తాను. ఫస్ట్ 2 విల్ బీ ఫర్ అక్యూట్ ట్రీట్మెంట్, అంటే ఫస్ట్ ఉన్న ప్రాబ్లమ్ని సెట్ చేయడానికి. థర్డ్ వన్ ప్రివెంటివ్ సెషన్ ఇస్తాను, అంటే మనకి మళ్ళీ మళ్ళీ ఈ ప్రాబ్లం రాకుండా. సో ఒక 3 visits అయితే ఉంటాయండి. అండ్ హోప్ఫుల్లీ అది అయిపోయిన తర్వాత వీడియోస్ కూడా ఇస్తాం కాబట్టి అవి చూసుకుంటూ వాళ్ళ ఇంట్లో చేసుకుంటూ ఉంటారు ఎక్సర్సైజెస్. సో వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది అవ్వకుండా ప్రివెంటివ్ సెషన్. ఓకే. సో ఒక విషయం చెప్పండి, ఫుడ్ కూడా వన్ ఆఫ్ ద రీజనా ఈ వర్టిగోకి, లేదా మీరు మెడిసిన్ ట్రీట్మెంట్ టైంలో ఏదైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవండి, నథింగ్. ఫుడ్కి దీనికి యాక్చువల్లీ సంబంధం లేదు. బట్ ఒక్క థింగ్ ఈ మధ్య కాలంలో ఆర్ నియర్ ఒక ఆల్మోస్ట్ 1-2 years నుంచి ఒక్కటి నోటీస్ చేసాము, న్యూ వేరియేషన్ ఏంటి అంటే అసిడిటీ ఎక్కువ అవుతుంది. ఓకే. సో ఈ పర్టికులర్ అసిడిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా దే ఆర్ అ లిటిల్ ప్రోన్ టు వర్టిగో. ఇంకా స్టడీస్ కంప్లీట్గా అయితే రాలేదు, బట్ ఏంటంటే వేగస్ నర్వ్ అనేది ఒకటి స్టిమ్యులేట్ అవ్వడం వల్ల, సో కొంతమందికి, చాలా కొంతమందికి స్వీట్ తినగానే కళ్ళు తిరగడం, మళ్ళీ వాళ్ళ షుగర్ లెవెల్స్ నార్మలే ఉంటాయి.
ఏదైనా పర్టికులర్ ఫుడ్ తినడం వల్ల వర్టిగో ట్రిగర్ అవ్వడం, బాగా యాసిడిక్ అటాక్ ఎక్కువ అయిపోయినప్పుడు కళ్ళు తిరగడం, ఇది కూడా జరుగుతుంది. అఫ్ కోర్స్ దీనిపైన ఇంకా కంప్లీట్ స్టడీస్ రాలేదు, బట్ వీఆర్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ డెఫినెట్లీ రిలేషన్ ఏంటి అన్నది. బట్ ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్. ఐ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ పేషెంట్స్ పాస్ట్ 1 yearలోనే. అంతకుముందు ఎక్కువ లేదు డెఫినెట్లీ, బట్ అసిడిటీకి వర్టిగోకి సమ్ కోరిలేషన్ ఇస్ దేర్. అంటే ఇలా హైపర్ అసిడిటీ ఉన్న వాళ్ళు, ఎక్కువ అసిడిటీ ఫేస్ చేసే వాళ్ళకి ఈ కళ్ళు తిరగడం. అండ్ ఇంకా ఒక ఫీచర్ ఏంటి అంటే ఇలా ఎక్కువ అసిడిటీ ఉన్న వాళ్ళకి కళ్ళు తిరగడంతో పాటు వాంతులు కూడా అవుతుంటాయి. ఓకే. ఆల్సో దే సేమ్ రిలేటెడ్ బ్రెయిన్ కి సంబంధించి సేమ్ ఉంటుంది కదా. ఆల్సో ఒక 40% ఆఫ్ దెమ్ హ్యావ్ హిస్టరీ ఆఫ్ మోషన్ సిక్నెస్, అంటే కార్లో వెళ్ళేటప్పుడు వాంతులు అవ్వడం, ఈ హిస్టరీ కూడా ఉంది. సో ఈ మోషన్ సిక్నెస్ కొంతమందికి వర్టిగోతో రిలేషన్ ఉంది. అండ్ అసిడిటీది కూడా చాలా మటుకు రిలేషన్ చూస్తున్నాను, ఎస్పెషలీ 1 year నుంచి చాలా కేసెస్ చూస్తున్నాను. ఇలా సడన్గా ఏదైనా బయట ఫుడ్ తిని అసిడిటీ ట్రిగర్ అయిపోయి దీంతో పాటు వాళ్ళకి వాంతులు అవ్వడం, అంటే ఫుడ్ పడక కైండ్ ఆఫ్ ఫుడ్ పాయిజనింగ్ పిక్చరే కనిపిస్తుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే యూజువలీ మాకు ఫుడ్ పడక వాంతులు అవుతున్నాయి, అసిడిటీ అయిపోయి వాంతులు అవుతున్నాయి అనుకుంటారు. బట్ వీళ్ళకి తెలియదు ఏంటంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ ద వర్టిగో విచ్ హ్యాస్ ట్రిగర్డ్ ద వామిటింగ్స్ హియర్. సో ఇక్కడ ఈ నర్వ్ స్టిమ్యులేషన్ అయ్యి దీంతో పాటు ఇదంతా అవుతుంది. అట్ ది సేమ్ టైం వీళ్ళు ఏమనుకుంటారంటే జస్ట్ ఫుడ్ ఏదో బయట తిన్నాం అనుకుంటారు, కానీ వీళ్ళకి వర్టిగో ఉందన్న పాయింట్ కూడా మిస్ అయిపోతుంది. అండ్ వీళ్ళకి ఏంటంటే ఎలా మనం గుర్తుపట్టేది, మరి అసిడిటీకి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అడగొచ్చు. సో వీళ్ళకి పర్టికులర్గా ఏంటంటే పీరియాడిక్గా సేమ్ థింగ్ అవుతుంటుంది. ఓకే. అంటే ఒకే ఎపిసోడ్తో ఆగిపోదు. ఇవాళ ఇలా అయింది, మళ్ళీ ప్రాబ్లీ ఒక 1 or 2 months తర్వాత మళ్ళీ ఇలా అని అసిడిటీ లాగా అయ్యి వాంతులు అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. సో ఎవ్రీ టైం ఇది అవుతూ ఉంటుంది. ఎవ్రీ టైం ఏమనుకుంటారు నాకు అసిడిటీ ప్రాబ్లం ఉంది, అసిడిటీ వల్ల వాంతులు అవుతున్నాయని హాస్పిటల్కి వెళ్తారు, ఇంజెక్షన్లు తీసుకుంటారు వాంతులు యాసిడిటీకి, సెలైన్లు ఎక్కించుకుంటారు, ఎక్కువ డీహైడ్రేట్ అవుతే వచ్చేస్తారు. వీక్గా ఒక 2-3 days రెస్ట్ తీసుకుంటారు. అండ్ ఎవ్రీ టైం ఏం తిన్నానో, ఏది తిని పడలేదో, తినింది పడక అసిడిటీ అయ్యి వాంతులు అవుతున్నాయి ఇంతే అనుకుంటారు. కానీ యాక్చువల్లీ వీళ్ళకి వర్టిగో ఉంది అన్న పాయింట్ కూడా క్యాచ్ చేయరు. రైట్. సో మీరు ఒక వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ చెప్పారు నిజంగా. సో ఒక విషయం మేడం, ఈ వర్టిగో ఉన్న వాళ్ళు అసలు డ్రైవింగ్ చేయొచ్చా? సజెస్ట్ చేయండి. అంటే ఆల్రెడీ ప్రాబ్లం ఉంది అని కన్సల్ట్ అయ్యి మెడికేషన్లో ఉన్నవాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మీకు ఇబ్బంది ఉండదండి. ట్రీట్మెంట్ తీసుకుంటే ఇబ్బంది ఉండదు. కొంతమందికి పర్టికులర్గా వర్టిగో ఉన్న వాళ్ళకి ఏంటంటే విఓఆర్ రిఫ్లెక్స్ అనేది డీరేంజ్ అవ్వడం వల్ల, ఇప్పుడు సపోజ్ నేను వెహికల్లో వెళ్తున్నాను, నేను ఆగినా కానీ వెహికల్ వెళ్తున్నట్టే అనిపిస్తుంది. ఓకే. అండ్ కొంతమందికి రైట్ సైడ్కి వెళ్ళే వెహికల్స్ సరిగ్గా కనిపించదు. అండ్ కొంతమందికి ఏంటంటే రైట్ లెఫ్ట్ మధ్యలో వాళ్ళకి డిఫరెన్సియేషన్ సరిగ్గా తెలియదు. అండ్ కొంతమందికి ఏంటంటే ఇంత స్పేస్లో పార్కింగ్ చేయాలనుకోండి, ఆ స్పేస్ అనాలిసిస్ ఇదైపోయి గోడ గుద్దుకోవడం, ఓకే, పార్కింగ్ చేసేటప్పుడే తెలియకుండా వాళ్ళు, అంటే వాళ్ళ అనాలిసిస్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఇలా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు దే ఆర్ మోర్ ప్రోన్ టు డూ యాక్సిడెంట్స్. ఓకే. సో అందుకని బెటర్ టు అవాయిడ్. అందుకే ఐ థింక్ ఇప్పుడు అందరికీ లేదు, బట్ ఈ మధ్య అవేర్నెస్ బాగా వచ్చింది. ఏంటంటే నా దగ్గరికి వస్తారు, మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్టాఫ్ ఎస్పెషల్లీ అందరు నా దగ్గరికి వస్తారు. ఏంటంటే వర్టిగో టెస్టింగ్, ఎవరైతే హైట్స్లో పనిచేస్తారో, హైట్స్లో ఎక్కి, అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో పైకి ఎక్కి పనిచేసే వాళ్ళు ఉంటారు, ఎలక్ట్రీషియన్స్ నుంచి ప్లంబర్స్ నుంచి అందరూ. సో ఇలా హైట్స్ వెళ్ళే వాళ్ళందరికీ నేను ఫిట్నెస్ ఇవ్వాలి. ఎందుకంటే ఇంత హైట్ ఎక్కే వాళ్ళకి, అంటే ఎయిర్పోర్ట్ పైన అంటే టాప్ ఇట్స్ చాలా ఎక్కువ హైట్ ఉంటుందండి. సో అంత పైకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి బై ఛాన్స్ వర్టిగో ఉంటే, కొంచెం స్లిప్ అయినా, కొంచెం తిరిగినా అక్కడి నుంచి పడిపోతే వాళ్ళకి లైఫే రిస్క్ అండి. సో యూజువల్లీ ఏంటంటే ఇలాంటి కేసెస్లో ఫస్ట్ వర్టిగో టెస్టింగ్ చేస్తాం, అంటే వీళ్ళకి వర్టిగో ఉందా హైట్స్కి పంపించే ముందు. సో వాళ్ళకి ఎవాల్యుయేషన్ చేసి వాళ్ళకి వర్టిగో ప్రాబ్లం లేదు అంటేనే పంపిస్తారు. ఒకవేళ బై ఛాన్స్ వర్టిగో ఉంటే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని సెట్ అయిన తర్వాత అప్పుడు పంపిస్తాం. ఓకే. యూజువల్గా అసలు వర్టిగో టెస్ట్లు అనేవాళ్ళు ఇలా హైట్స్లో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా
ఫస్ట్ అసలు టెస్ట్లు చేయించుకొని ఆ జాబ్లో కంటిన్యూ అవ్వడం బెటర్ అంటారా? వాళ్ళకి లైఫ్ సేవ్ అవుతుంది కదండి. అసలు ఇప్పుడు ఎన్ని డేస్కి ఒకసారి మీ దగ్గరికి రావడం బెటర్ అంటారు మేడం? మామూలుగా జాబ్ హోల్డర్స్ అసలు ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా ఒకసారి కన్సల్ట్ హైట్స్ లో అవ్వాలి. పని చేసే వాళ్ళు యూజువల్లీ నాకు ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో వాళ్ళు అయితే యాన్యువల్ గా పంపిస్తారండి నా దగ్గరికి. వాళ్ళకి యాన్యువల్ చెకప్ ఉంటుంది, ఓకే, ఇయర్లీ వన్స్. ఇయర్లీ వన్స్ వస్తారు. ప్లస్ ఏంటంటే వచ్చినప్పుడు ఐ విల్ టెల్ దెమ్ ద సిమ్టమ్స్ ఆల్సో. సో మీరు వర్క్ చేసేటప్పుడు కొంచెం ఏమన్నా ఇలా అనిపించినా ఆల్సో వాళ్ళకి ప్రివెంటివ్గా కొన్ని ఎక్సర్సైజ్ చెప్పడం ఇవన్నీ కూడా జరుగుతుంది. సో ఇది కాక ఈ ఎయిర్పోర్ట్ వాళ్ళు కాకుండా కొంతమంది కన్స్ట్రక్షన్ కంపెనీలో కూడా ఈ మధ్య అంత హై టవర్స్ ఇవంతా ఉన్నాయి కదా. సో హైయర్ టవర్స్ దాంట్లో వర్క్ చేసే వాళ్ళు కూడా డెఫినెట్లీ దే కమ్ అండ్ టేక్ ఫిట్నెస్ అండి. ఓకే, సేఫ్, ఇట్ ఈస్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ఎవ్రీబడి, పనిచేసే వాళ్ళకి కానీ వర్క్ చేయించే వాళ్ళకి కానీ. ఎందుకంటే కొంచెం ఇలా ఇట్ మైట్ లుక్ లైక్ అ స్మాల్ రీజన్, కాకపోతే దీనివల్ల ఎంతో మంది వర్టిగో ఉన్న వాళ్ళు పైకి వెళ్ళి వాళ్ళకి సడన్ గా బ్యాలెన్స్ అవుట్ అయిపోయి పడిపోవడము అండ్ లైఫ్ పోవడము అదంతా చాలా చూసాను. కాబట్టి ఇప్పుడు అట్లీస్ట్ అవేర్నెస్ ఉంది. లాట్ ఆఫ్ పీపుల్ కమ్ ఫర్ డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్. ఇప్పుడు ఫిట్నెస్ అంటే నేను మామూలుగా చూసి బాగున్నావు అని చెప్పి ఒక నిమిషంలో పంపించలేనండి. ఐ హ్యావ్ టు డూ అ కంప్లీట్ ఎవాల్యుయేషన్. ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ మీ. ప్రతి పేషెంట్కి నాకు మినిమం ఒక 20 to 30 minutes పడుతుంది. బట్ యా, ఇట్ ఈస్ ఫర్ దేర్ సేఫ్టీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నెక్స్ట్ టైం మాట్లాడినప్పుడు మనం ఇంకా వర్టిగోకి సంబంధించి కేసెస్కి సంబంధించి ఎన్ని డేస్ ఉండొచ్చు ఏంటి అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. మీకు వర్టిగోకి సంబంధించి చాలా వరకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. డాక్టర్ లాస్య సింధు గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్తే.